మనం కొంతమందిలో వారి ఒంట్లోకి ఎవరో ఆవహించారు, ఆవహించిన వాళ్ళే అన్ని పనులు చేస్తున్నారని చూస్తూ ఉంటాం. అదే పొసెషన్ ట్రాన్స్ డిజార్డర్. ఇవి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండేవి, ఇందులోకి రావు. ఇంకొంతమందిలో సడన్గా ఫిట్స్ వచ్చినట్లుగా, లేకపోతే నడక రానట్లుగా, మాట పడిపోయినట్లుగా, లేకపోతే పక్షవాత లక్షణాలు కనపడుతున్నట్లుగా, లేకపోతే కండరాలన్నీ పట్టేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇవి డిసోసియేటివ్ న్యూరలాజికల్ సింటమ్స్ అంటాం. ఇంకొంతమందిలో వారి జ్ఞాపకాలు అవన్నీ వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు. డిసోసియేటివ్ యామ్నీషియా అంటాం. ఇంకొంతమందిలో డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉంటుంది. అంటే వారి వ్యక్తిత్వాన్నే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిసోసియేటివ్ డిజార్డర్స్ కిందకు వస్తాయి. అంటే ఏంటంటే అసంకల్పితంగా మనసుకి శరీరానికి సాధారణ సమన్వయంలో లోపం ఉండడం.